హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ హెయిర్‌కి మంచిగా సెట్ అయ్యే సిల్కీగా, స్మూతీగా, హెయిర్ ఫాల్ అవ్వకుండా, డాండ్రఫ్‌ని తగ్గించే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే మీకోసం చూపిస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి గంజి అవసరం అనమాట. గంజి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వచ్చేసి హెయిర్‌ని సిల్క్‌గా, స్మూత్‌గా, షైనీగా చేస్తుంది. దాంతోపాటు హెడ్ బాత్ చేసినామంటే మాత్రం చాలా బాగుంటుంది హెయిర్ అనేది. దీంట్లో వచ్చేసి గంజి తీసుకున్నాక గంజిలో వచ్చేసి మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి అనేది మనము 3 స్పూన్స్ యాడ్ చేసాము ఇక్కడ. నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ గంజికి. సో మంచిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న టైంలో లంప్స్ ఉంటాయి కాబట్టి ఆ లంప్స్ అవ్వకుండా మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇది లూజ్గానే ఉంటుందండి. గట్టిగా మనము ఏదైతే హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవద్దు. ఈ విధంగా లూజ్గా ప్రిపేర్ చేసుకొని కొంచెం మూత పెట్టేసి ఒక 8 అవర్స్ పాటు మంచిగా నానపెట్టాలన్నమాట దీన్ని. ఇది మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాతకి మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీన్ని వచ్చేసి మనం మూత పెట్టేసి ఒక 8 అవర్స్ పాటు ఈ విధంగానే సోక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్న దాంట్లో ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది. మనం నిన్న వాటరీగానే ఉంచాం కదా, సో ఇది కొంచెం థిక్గా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇలా నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అయితే ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు కనుక హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఉన్నారంటే దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆయిల్ అప్లై చేసుకోలేదు అనుకుంటే దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేయచ్చు. నచ్చితే లైక్ చేయండి.